బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న యుద్ధం ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై టెహ్రాన్ స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తొలుత అలాంటి ఒప్పందమేమీ లేదని పేర్కొన్న ఇరాన్ ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్టు సూచనప్రాయంగా చెప్పడం మనం గమనించవచ్చు. కాల్పుల విరమణపై ట్రంప్ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మంగళవారం వెనువెంటనే 2 విభిన్న పోస్టులైతే చేశారు. మేము ఇప్పటికే స్పష్టం చేశాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఒక ఒప్పందం లేదు. అయితే టెల్ అవీవ్ మా ప్రజలపై చేస్తున్న దురాక్రమణను ఈ రోజు ఉదయం 4 గంటల్లోపు అంటే టెహ్రాన్ కాలమానం ప్రకారం ఆపేయాలి. ఈ సంఘర్షణను కొనసాగించాలనే ఉద్దేశం మాకు లేదు. మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామని అరాగ్చి తొలుత రాసుకొచ్చారు. అయితే కాసేపటికే ఆయన మరో పోస్ట్ చేశారు. అందులో టెల్ అవీవ్పై టెహ్రాన్ సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరి వరకు శక్తివంతమైన పోరాటం కొనసాగించాయని ఆరాగ్చి పేర్కొన్నారు. అయితే దేశాన్ని కాపాడేందుకు శత్రువుల దాడికి చివరి నిమిషం వరకు స్పందించిన దళాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధమైన సంకేతాలను టెహ్రాన్ ఇచ్చినట్టయింది. అయితే ఇప్పుడు ఇక ఇరాన్ ఇజ్రాయెల్కు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. ఈ కాల్పుల విరమణకు తొలుత ఇరాన్ అంగీకరించిందన్నారు. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుందని తెలిపారు. అయితే ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా టెహ్రాన్ ప్రకటించడం మనం గమనించవచ్చు. దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సో మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న యుద్ధం చివరికి ముగియనుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన అయితే చేశారు. తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ప్రకటనపై టెహ్రాన్ స్పందించిన తీరైతే అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే తొలుత అలాంటి ఒప్పందం ఏమీ లేదని పేర్కొన్న ఇరాన్ ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్టుగా కూడా సూచనప్రాయంగా చెప్పడం మనం గమనించవచ్చు. అలాగే కాల్పుల విరమణపై ట్రంప్ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మంగళవారం వెనువెంటనే 2 విభిన్న పోస్టులు అయితే చేయడం జరిగింది. అయితే ఇజ్రాయెలే తొలుత మాపై యుద్ధం ప్రారంభించింది. ఈ విషయాన్ని మేము ఇప్పటికే స్పష్టం చేశాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఒక ఒప్పందం లేదు. అయితే టెల్ అవీవ్ మా ప్రజలపై చేస్తున్న దురాక్రమణను ఈ రోజు ఉదయం 4 గంటల్లోపు ఆపేయాలి. ఈ సంఘర్షణను కొనసాగించాలనే ఉద్దేశం మాకు లేదు. మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామని అరాగ్చి తొలుత రాసుకొచ్చారు. కాసేపటికే ఆయన మరొక పోస్ట్ కూడా చేయడం జరిగింది. అందులో టెల్ అవీవ్పై టెహ్రాన్ సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా ఆయన పేర్కొనడం జరిగింది. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరి వరకు శక్తివంతమైన పోరాటం కొనసాగించాయని అరాగ్చి పేర్కొన్నారు. అయితే దేశాన్ని కాపాడేందుకు శత్రువుల దాడికి చివరి నిమిషం వరకు స్పందించిన దళాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధమైన సంకేతాలను టెహ్రాన్ ఇచ్చినట్టయింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. ఈ కాల్పుల విరమణకు తొలుత ఇరాన్ అంగీకరించిందన్నారు.
దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుందని తెలిపారు. అయితే ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా టెహ్రాన్ ప్రకటించడం గమనార్హం. దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. మరి చూడాలి, మరి ఇరాన్ ఇజ్రాయెల్ అధికారికంగా మళ్ళీ ప్రకటిస్తారా ఏంటా అనేది ఇంకా మనం వేచి చూడాల్సిన అంశం. ఇజ్రాయెల్ అయితే ఇప్పటిదాకా ఈ కాల్పుల విరమణ గురించి అయితే ఇప్పటి వరకు స్పందించలేదు.